జై శ్రీకృష్ణ. భగవద్గీత 3వ అధ్యాయం 39వ శ్లోకం. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటున్నారు: అత్యంత వివేకవంతుల జ్ఞానం కూడా ఎప్పటికీ తృప్తిపరుపరాని కోరికల రూపంలో ఉన్న శత్రువుచే కప్పివేయబడుతుంది. ఇది ఎన్నటికీ తీరదు మరియు అగ్నివలె మండుతూనే ఉంటుంది, ఓ కుంతీపుత్రుడా అని అన్నారు. ఇక్కడ కామము యొక్క హానికరమైన స్వభావాన్ని శ్రీకృష్ణుడు మరింత స్పష్టంగా చెప్తున్నారు. కామము అంటే కోరిక, దుష్పూరేణ అంటే తృప్తిపరుపరాని అనలా అంటే ఎన్నటికీ చల్లారనిది అని అర్థము. కోరిక అనేది జ్ఞానుల విచక్షణా శక్తిని వశపరుచుకొని దాన్ని తీర్చుకోవడానికి ఉసిగొల్పుతుంది. కానీ ఆ మంటని ఆర్పడానికి ఎంత ప్రయత్నిస్తే అది ఎంత ఉద్ధృతితో మండుతుంది. బుద్ధుడు ఇలా చెప్తున్నారు: కోరిక అనేది ఆర్పలేని అగ్నిలాగా మండుతూనే ఉంటుంది. అది ఎప్పటికీ ఎవ్వరికీ సుఖాన్ని ఇవ్వలేదు. దుఃఖానికి మూలహేతు అని తెలుసుకొని వివేకవంతులు దాన్ని త్యజిస్తారు, అంటే విడిచిపెడతారు. కానీ ఈ రహస్యం అర్థం చేసుకోలేని వారు కోరికలను తీర్చుకోవటానికే వృధా ప్రయాసతో తమ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటారు. కృష్ణార్పణమస్తు. స్వస్తి.